టీజర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం సార్, ప్లీజ్. చెప్పైనా రెడీగా కేసీఆర్ సినిమా టీజర్ లాంచ్. ఫంక్షన్కి రావడమే నాకున్న మీరు ఇచ్చినటువంటి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇప్పుడు మన కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ సినిమాలోని ఇంకొక అన్న ఈ మైక్ మంచిగా కదా గొంతు మైక్ ప్రమోషన్ చేస్తుంది. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, అందరికి కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనుకుని మార్నింగ్ నుంచి ఈ స్టేజ్ని ఇవన్నీ సెట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. ఈ సినిమా 100% సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే రాకేష్ చాలా మంచి వ్యక్తి. నేను అంటే చాలా రోజులు జర్నీ. సో ఎప్పుడు నెగిటివ్ చెప్పడం కానీ సెల్ఫ్ ఉండాలనేది ఎక్కువ అనుకోరు. ముందు బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునే వ్యక్తి. సో చిన్న మెట్టు వేసుకుంటూ ఒక ఎత్తు మీద ఎత్తు వేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది చాలా చాలా గ్రేట్. మీకు అందరూ ఒక ఆశీర్వాదాలు ఉన్నాయి. అండ్ మెయిన్ రోజున ఎప్పుడు రాకేష్కి మీరు అండగా ఉంటారు, ఎప్పుడు సేఫ్ గురించి చెప్తా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. గుర్తించి మీ దగ్గర మీద చాలా మందికి హెల్ప్ చేశారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువు కానీ, మేము కానీ, అండ్ బాలాజీ శివబాలాజీ గారు కానీ, అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి వచ్చిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క వ్యక్తికి ఎక్కుతుంది ఆ కష్టం అందరూ తెలుసు. అందుకే ఈరోజు అందరూ వచ్చింది కేవలం ఆ కష్టాన్ని ఒక సక్సెస్ అయ్యి ఒక 10 మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పి మేము అంటూ వచ్చాం. సో చాలా కష్టపడుతున్నారు మీరు ఈ సినిమా చేయాలని. అండ్ మీ వెనకాల మిమ్మల్ని నమ్మి ప్రొడ్యూస్ కావచ్చు, మిగతా అడ్వర్టైజర్స్ సపోర్ట్ చెప్తున్నాను. సో అండ్ సుధీర్ చెప్పినట్టు సినిమా నిజంగా వెనకాల ఒక భావం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆమె ఒక పవర్, ఆమె ఒక ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఇది నాకు కొన్ని జరిగినాయి. సో జరగటం వల్ల ఐ అప్రిషియేట్ మై వైఫ్. సో తను నిజంగా ఏమంటారు, ఒక వెన్ముక్కలాగా అంటారు, ఒక స్తంభంగా గెలుస్తున్నలాగా నాకు నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు, ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తకి ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరందరూ వెనకాల ఉండి కరెక్ట్ దాకా నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు. సో మీరు భార్యలాగా కాకుండా ఒక తల్లిలాగా, ఏమంటారు ఒక స్నేహితుడిలాగా ఉండి ఒక మంచి మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు. సో అలాగనే నేను ఈరోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు. సో ఇంకొక సినిమా ఇది ఏంటి, చిన్న సినిమా కాదు కాదు. సినిమా ఇది బిగ్. 7 సినిమా ఇస్ బిగ్, నాట్ స్మాల్ మూవీ. సో ఇంకొక సినిమా మీరు తెలిసి రిలీజ్ చేస్తున్నారు చూసారా, అది అది చాలా పెద్ద విషయం అది. సో మీ కష్టం కాసుల రూపంలో ఏమంటే వర్షంలాగా పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీంట్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అండ్ అలాగే సాంగ్స్ విన్నాను. ఇప్పుడు సాంగ్ చాలా చాలా బాగుంది, హైదరాబాద్ సాంగ్ అది. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమా ప్రతి విషయం సాధించి మీ లైఫ్ అన్నింటిలో ఒక విజయం ఇవ్వాలని, ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది టైం.
అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ నా కోరిక, నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేస్తే చాలు. అయ్యో ఒక సాంగ్ చాలా ఆనందంగా వస్తాయి, చాలా బాగా చేయాలి కానీ నువ్వు చేయాలి, ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి. ఇంకొకటి విషయం మీడియా మిత్రులకి చెప్తున్నాను. నిజంగా థ్యాంక్స్. చిన్న సినిమా అంటే అంటారు కదా చాలా మంది, చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక 4-5 మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా చిన్న కాకుండా ఎన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డాయి చూసారా, ఎన్ని ఛానల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి. ఒక మంచి విజయాన్ని సాధిస్తామని ఆలోచిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని. మా వాడు ఎలా డాన్స్ చేస్తున్నాడు, ఒక్క స్టెప్ మీరు చేస్తాడో లేదు చూద్దాం మాస్టర్. ఒకటే స్టెప్, మీకు స్టెప్ చెప్పండి మాస్టర్, ఒకసారి చూద్దాం. రాకేష్ సాంగ్స్ మాస్టర్. అయిపోయింది స్టెప్. మాస్టర్ అంటే జబర్దస్త్ మీరు వేస్తుంటారు కదా, సో నేను కూడా ఒక చిన్న స్టెప్ వేసి చెప్పాను. అంతే. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ ఇలా వచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ బెస్ట్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. బట్ నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ మనకు వచ్చేసింది అంటే అక్కడ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవరు అనే అసలు కనబడ్డు. అలాంటిది నన్ను ఇది మీ ఇంటి పిల్లలాగా, మీ ఇంటి కుర్రోళ్ళలాగా, మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు చాలా థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టినందుకు. ఆ నమ్మకం అలానే ఉంటది, అది ఎక్కడికి పోదు. సో అది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫంక్షన్ ఇస్ డిఫరెంట్, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమం చేసిన మన చీఫ్ గెస్ట్, ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారికి ఏది ఒకసారి మనం చూద్దాం. ఏది ప్లీజ్.